పెట్టాడు. దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు, అచ్చా ఫార్మా సిటీ రద్దయిపోయింది, మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు ఆ 9 గ్రామాల్లో. ఎందుకంటే వాళ్ళకి మాట కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి, ఆ ప్రాంతంలో ఉన్న కోదండరెడ్డి, వీళ్ళందరూ కూడా మాట ఇచ్చినారు, మీ భూములు మీకు తిరిగిస్తాం, ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫార్మా సిటీ రద్దు అని ప్రకటన ఇచ్చాడు. ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు కూడా ఫార్మా సిటీ రద్దు అని చెప్పిండు. చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు, మనసు మార్చుకున్నారు. మార్చుకొని కొత్త కథ మొదలు పెట్టింది. ఫార్మా సిటీ రద్దు అన్నారు. అన్న తర్వాత లేదు ఫార్మా సిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట. ఒక చోట కాదు 20 చోట్ల పెడతాం, ఫార్మా సిటీ కాదు. మేము కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు కదా, నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్, సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఓ పేరు మార్చిండు. కేసీఆర్ అనేవాళ్ళు ఉండొద్దు కదా, మార్చి 20 చోట్ల ఫార్మా విలేజ్ అని డిక్లేర్ చేసిండు.